పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. పచ్చదనం, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన విధానానికి పరిసరాల స్వచ్ఛత ఎంతో ముఖ్యమని, అలా జరగాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దాంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని సూచించారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి నరేంద్ర మోదీ గారు, అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అవ్వాలి. అలాగే ప్రతి నెలలో కూడా 3వ వారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధాన్ని అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్మూలించాలి. ఎందుకంటే అనేక రోగాలు వస్తున్నాయి మనకు అందరికి కూడా. అంటే ప్లాస్టిక్ భూమిలో కరగదు, మీకు అందరికీ తెలుసు, విద్యార్థులకు అందరికి కూడా. మరి అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా మీరు చెప్పాలి, విద్యార్థులందరూ. అలాగే మీరు కూడా తెలుసుకోవాలి, నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ విధంగా అంటే చేతులు శుభ్రం చేసుకుంటున్నారో నాకు ఒక విద్యార్థి చెప్పాలి. ఒకళ్ళు నిల్చొని ఏ విధంగా మీరు చేతులన్నీ కూడా శుభ్రం ఏ విధంగా చేసుకుంటున్నారో ఒకసారి మీరు ఒక విద్యార్థి నిల్చోవాలి, చెప్పాలని మీకు తెలియజేస్తున్నాను.